నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। 16వ రోజు పశ్చిమ గోదావరి జిల్లాకు చేరిన సీఎం జగన్ బస్సు యాత్ర భీమవరంలో సాయంత్రం నిర్వహించనున్న భారీ బహిరంగ సభ। రాష్ట్రాన్ని దొంగల బారి నుండి కాపాడుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు, కూటమిని అధికారంలోకి తీసుకురావాలంటూ పిలుపు। మంచి చేసేవారికి ప్రజల గుండెల్లో ఎప్పుడూ స్థానం ఉంటుందన్న మంత్రి రజని। విప్లవాత్మక పాలనతో అన్ని రంగాల్లోనూ మార్పులు వచ్చాయంటూ స్పష్టం। టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అప్పలరాజు విమర్శల దాడి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలంటూ సూటి ప్రశ్న। ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర 16వ రోజు పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుంది। రాత్రి ఏలూరు జిల్లా నారాయణపురం చేరిన జగన్ అక్కడి నుండి బయలుదేరి నిడమరు, గణపవరం మీదుగా మధ్యాహ్నానికి ఉండి చేరుకుని అక్కడే బస చేస్తారు। బస అనంతరం అక్కడి నుండి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ సమీపంలోని గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చేరుకుంటారు। ఇప్పటికే సభా ప్రాంగణం వద్ద చేసిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు। ఈ సభానంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం హైవే మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు। రాష్ట్రంలో దొంగలు పడ్డారని, అంతా కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు। 5 ఏళ్ల పాటు ప్రజలు అనేక బాధలు పడ్డారని అన్నారు। శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు। మద్యం, కరెంటు బిల్లు, ఇసుక, సిమెంట్, ఇనుము, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచేసి ప్రజల ధనాన్ని కాజేస్తున్నారని విమర్శించారు। ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వెంట ఉండేవాడే నాయకుడని, తుఫాన్లు అల్లకొల్లాలను సృష్టిస్తే తాను వెన్నంటే ఉండి ప్రజల కష్టాలను తీర్చినట్టు తెలియజేశారు। ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా సాధించేది ఉత్తరాంధ్ర యువతేనని, శ్రీకాకుళం యువతే ఆర్మీలో ఉద్యోగాలు సాధిస్తున్నారని అన్నారు। పరిశ్రమలు వస్తే యువత బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని, వంశధార నీటిని బారువా వరకు తీసుకెళ్లాలనేది తన ఆలోచనని అన్నారు। తాము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ వేస్తామని, పింఛన్లు 4000 చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు। దొంగలు పడ్డారు రాష్ట్రంలో। ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మనందరం। అందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా। నేను ఒకటే అడుగుతున్నా, యువత మేలుకో। ఎక్కడ చూసినా మా యువ కిషోరాలే కనపడొస్తున్నాయి। నేను ఎక్కడ పోయినా కూడా ఎక్కువ కనపడేది యువతే కనపడొస్తున్నారు। 18 నుంచి 35 సంవత్సరాలు యువత అంతా రోడ్డు మీదకి వస్తున్నారు। నేను ఒకటే, ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో బాగా రాణించేది ఉత్తరాంధ్ర యువత। కష్టపడి చదువుకుంటారు, సర్కారు కొలువుకు కూడా ఎప్పుడు కష్టపడతారు। ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం నిరంతరం వెయిట్ చేస్తూ కడాన డిఫెన్స్ లో కూడా రాణించే వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలోనే ఎక్కువ మంది డిఫెన్స్ లో పనిచేసేది శ్రీకాకుళం జిల్లా వాళ్లే। నేను అనేక సార్లు ఆలోచించాను, అంటే ఉద్యోగమే కాదు, మీలో ఒక పట్టుదల, నేను చనిపోయినా పర్వాలేదు, దేశ సేవలో చనిపోవాలని, దేశ రక్షణలో చనిపోవాలని వీరోచితంగా పోరాడే యువత శ్రీకాకుళం జిల్లా యువత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా। ఇంకో పక్క టీచర్ పోస్టుల కోసం ఎంతో కష్టపడతారు, డిఎస్సీ కోసం వెయిట్ చేస్తున్నారు। ఏం తమ్ముళ్ళు డిఎస్సీ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, పెట్టాడా దుర్మార్గుడు అని అడుగుతున్నా, ఒక్క డిఎస్సీ పెట్టాడా అని అడుగుతున్నా। నేను 8 డిఎస్సీలు పెట్టాను, మా నాయకుడు 3 డిఎస్సీలు పెట్టాం। ఈ రోజు ఉద్యోగాలు చేసే టీచర్లు 70% మేము నియమించిన వాళ్ళే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన స్ఫూర్తి। ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ కొంతమంది పేటీఎం బ్యాచ్, మీ బ్రాండ్ ఏంటంటున్నారు, మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుందన్నారు। నేను ఒకటే సమాధానం చెప్తున్నా, పేటీఎం బ్యాచ్ 11 డిఎస్సీలు పెట్టాం, ఒక్క డిఎస్సీ పెట్టలేని అసమర్థుడు మీరు, సమాధానం చెప్పండి। మళ్లీ ఈరోజు హామీ ఇస్తున్నా, వచ్చిన మొదటి సంతకం ఫస్ట్ సిగ్నేచర్ డిఎస్సీ పైనే పెడతాను।
మా యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాను. మంచి చేసేవారికి ప్రజల గుండెల్లో ఎప్పటికీ స్థానం ఉంటుందని మంత్రి వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రజని పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నో గొప్ప విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి చరిత్రలో నిలిచిపోయే పాలన అందించారని చెప్పారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలియజేశారు. ఇటువంటి గొప్ప పాలనలో తాను భాగస్వామ్యమైనందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ఇంత గొప్ప పరిపాలన సంస్కరణలు కావచ్చు, ఇలాంటి రిఫార్మేషన్స్ కావచ్చు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ ఎప్పుడు ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ తీసుకురాలేదు. ఈరోజు మనం గర్వంగా చెప్పొచ్చు, ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మరి ప్రతి ఊరికి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అక్కడే ఆ సచివాలయ సేవల్ని ఈరోజు ప్రజలకు అందిస్తున్నటువంటి పాలన మనం ఎప్పుడైనా చూసామంటే ఎప్పుడు చూడలేదు. ఒక జగనన్న ప్రభుత్వంలోనే చూసామని. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎప్పుడైనా చూసామా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎప్పుడు ఈరోజు ఉన్నటువంటి బడుల్ని బాగు చేసినటువంటి చరిత్ర ఎవరికి కూడా లేదు. జగనన్న ప్రభుత్వంలోనే ఉన్నటువంటి బడుల్ని బాగు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఉన్నటువంటి హాస్పిటల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా వీటిని ఎవరైనా బాగు చేశారని మనం కనుక ఆలోచిస్తే ఎవరూ చేయలేదు. ఒక జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఇవన్నీ కూడా జరిగినాయని ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పేటువంటి పరిస్థితి. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ జరగనటువంటి రిఫార్మేషన్స్, జరగనటువంటి ఒక మంచి డెవలప్మెంట్స్ కావచ్చు, ఇనిషియేటివ్స్ కావచ్చు జగనన్న ప్రభుత్వంలో జరిగాయి. ఈ అన్నిటికీ కూడా మేము ఆకర్షితులమై ఇలాంటి ఒక గొప్ప పాలనకు మద్దతుగా ఇక్కడున్నటువంటి మీకు అండగా మేము ఉండాలని చెప్పేసి ఇలాంటి ఒక గొప్ప సిద్ధాంతాలని వాళ్ళు మెచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే మనము చూసుకున్నట్టయితే జగనన్న పాలన అంటే పెత్తందారులకు అర్థం కాదు. జగనన్న పాలన ఏంటో వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం కాదని స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే జగనన్న పాలన ఏంటో ఈరోజు ఎన్నో కష్టాల్లో ఉండి పిల్లల్ని చదివించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక తల్లిని అడిగితే, లేదా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నటువంటి ఆ పిల్లల్ని కనుక అడిగితే జగనన్న పాలన ఏంటో, జగనన్న పాలనలో పొందినటువంటి అమ్మఒడి వల్ల వాళ్ళు చక్కటి చదువులు చదువుకోగలుగుతున్నామని ఆ పిల్లలు చెప్పే మాటల్లో జగనన్న అమ్మఒడి వల్ల ఈరోజు పిల్లల్ని చదువులు చదివించుకోగలుగుతున్నామని ఆ తల్లి జగనన్న పాలన అంటే ఏంటో అని అమ్మఒడి పొందినటువంటి ఆ అక్క చెప్పగలుగుతుందని మేము ధైర్యంగా చెప్పగలుగుతాము. కాబట్టి ఈ రాష్ట్రంలో పేదలకు మంచి చేసినటువంటి ఒక నాయకుడిగా, ప్రజల యొక్క గుండెల్లో ఒక చెరగని ముద్రని తనదైన పాలనతో ముద్ర వేసుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచి పనులు రాష్ట్ర ప్రజల గుండెల్లో మరి మిగిలిపోయాయి. ఎప్పుడు కూడా ఒక మంచి ముద్రని వేసుకున్నాయి. ఇవి కొనసాగించుకునేటువంటి బాధ్యతను ఈరోజు రాష్ట్రంలోని ప్రజలే తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మినహా గూడూరులో ఏమీ జరగలేదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకులు గజమాలతో సునీల్ కుమార్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో తాను చేసిన అభివృద్ధి పనులు మినహా చేసిందేమీ లేదని అన్నారు. వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేయించడం మంచి పద్ధతి కాదని, రాజీనామా చేసిన వారంతా టీడీపీకి సంఘీభావం తెలియజేయాలని కోరారు. ఈ ప్రచారంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, కనుమూరు హరిచంద్రరెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు, మాజీ కౌన్సిలర్స్కు, అలాగే జిల్లా కమిటీ వాళ్ళకి, రాష్ట్ర కమిటీ వాళ్ళకి, అలాగే వార్డు అధ్యక్ష కార్యదర్శులకు, అలాగే జనసేన యువ కార్యకర్తలకు అందరికి కూడా నా నమస్కారం. ఈరోజు 32, 33 వార్డులో నేను నా భార్య ప్రచారానికి వస్తున్నాము. గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి, ఆనాడు నేను చైర్మన్గా ఉన్నాను, మన పరిజనార్దన కౌన్సిలర్గా ఉన్నాడు, మన సరస్వమ్మ కౌన్సిలర్గా ఉన్నారు. ఇక్కడ ఆ
రోజు మా దివంగత నేత మా నాయకుడు మా కృష్ణన్న దాసరి కృష్ణన్న కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతో ఆ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం నరసరావుపేటలో. ఈ రోడ్లన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం చేసిన రోడ్లే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క వార్డులో 2 వార్డులో చేశానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి 5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు. నేను చెప్పేది కూడా తెలియజేస్తున్నా. ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ గూడూరుకి హరిచంద్రన్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కన్నా మీ తక్కువే అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గూడూరులో కోనేరు దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి అలాగే మన పార్కులో ఉన్నటువంటి గ్రంథాలయం దగ్గర నుంచి అన్ని కూడా హరిచంద్రన్ చేసినాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే చెప్పాడు హరిచంద్రన్న, అయ్యా పార్టీలో ఉండలేక నేను తెలుగుదేశం వచ్చానంటే మీ పార్టీ మోహాల మీద ఒక సవాల్ చేసుకోమని తెలియజేస్తున్నా. అలాగే బాలుడు చంద్రగిరి చెప్పాడు ఎన్ని బాధలు పడ్డాడు ఆ పార్టీలో ఉంటా. అట్లా ఒక్కొక్కడొక్కడు మీ పార్టీలో విడిపోతున్నారంటే వచ్చేస్తున్నారంటే మీరు ముందు గురిగింజకి సామెత చూసుకోండి. అదే కాకుండా మా పేరు కూడా అలాంటి మంచి పథకాలు తెలియజేస్తూ మరొకసారి వెరగపల్లి వరప్రసాద్ గారు బీజేపీ తరఫున ఎన్డీఏ ప్రభుత్వం తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన గుర్తు కమలం గుర్తు. మీరందరూ కూడా ఒకటి సైకిల్ గుర్తుకి ఒకటి కమలం గుర్తుకి ఓట్లేసి మమ్మల్ని ఇద్దరిని ఒకరి అసెంబ్లీకి ఒకరి పార్లమెంట్కి పంపిస్తారని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.